అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కడప జిల్లా గండికోట ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడ్ లో ప్రజల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. జిల్లా ప్రజల కోసం గండికోట ఉత్సవాల నేపథ్యంలో కలెక్టర్ ఇచ్చిన అవకాశాన్ని ఆసరగా చేసుకుని విహంగ అడ్వెంచర్స్ నిర్వాహకులు భారీ అవినీతికి పాల్పడుతున్నారు. సామాన్యుల రైడ్ టికెట్ తీసుకున్నా కూడా గంటల తరబడి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఉన్నత అధికారుల రికమెండేషన్స్ తో కొందరిని ఆగమేఘాల మీద తీసుకువెళ్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఒక్కో వ్యక్తికి 3,000 6 నిమిషాలు హెలికాప్టర్లు విహరించేలా నిర్ణయించారు. కానీ నిర్వాహకులు 3 నిమిషాల్లోనే రైడ్ ను ముగిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. సునీత, ఏదైతే గండికోట ఉత్సవాల నేపథ్యంలో కడప జిల్లాలో హెలిప్యాడ్ రైడ్ ఒకటి ఏర్పాటు చేశారు కలెక్టర్ ఆధ్వర్యంలో. కలెక్టర్ చొరవతో ఇది ఒక ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే, ఏదైతే విహంగ అడ్వెంచర్స్ సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు దోపిడీ చేసేదానికి తెరదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా, అలాగే దాదాపు 5,000 పెట్టాలనుకున్నారు. కానీ కలెక్టర్ మాత్రం జోక్యం చేసుకుని ప్రజల కోసం 3,000 రూపాయలు 6 నిమిషాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో అది కొనసాగింది. అయితే ఏదైతే విహంగ అడ్వెంచర్స్ నిర్వాహకులు ఉన్నారో వారు మాత్రం ప్రజల నుంచి 3,000 రూపాయలు తీసుకుని 6 నిమిషాలు తిప్పవలసి ఉండగా, కానీ 3 నిమిషాలు మాత్రమే రైడ్ కొనసాగిస్తాము. అలాగే రికమెండేషన్స్, పోలీస్ రికమెండేషన్లు, అధికారులు, కమిషనర్ వీరందరికీ మాత్రం ఫ్యామిలీలకు మాత్రం ఉచితంగా రైడ్లు కొనసాగించి 5 నిమిషాలు మాత్రం తిప్పడం జరిగింది. అయితే సామాన్యంగా డబ్బులు పెట్టి ఎవరైతే 3,000 డబ్బులు పెట్టి వారు బుక్ చేసుకున్నారో వారికి మాత్రం జస్ట్ 3 నిమిషాలు మాత్రమే ఆ విహంగా అడ్వెంచర్స్ వారు గండికోట ప్రాంతంలో తిప్పి చూపించడం జరిగింది. కానీ కొంతమంది ఉదయం నుంచి కూడా పడికాపులు కాసినప్పటికీ కూడా వారికి ఇంకా ఏదైతే వారికి అవకాశం ఇవ్వకుండా రికమెండేషన్లు అధికారులు వచ్చిన వాళ్ళందరికీ తిప్పుతున్నారని చెప్పి కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ జీ న్యూస్ కు వారి ఆవేదనను తెలియజెప్పుకున్న సమయంలో ఎవరైతే అడ్వెంచర్స్ ఉన్నారో విహంగ అడ్వెంచర్స్ నిర్వాహకులు ఒక్కసారిగా జీ న్యూస్ మన మీడియా మనపై దారికి వస్తూ అలాగే దుర్భాషలు ఆడినటువంటి పరిస్థితిని, అసలు మీకు బుద్ధి ఉందా, ఏం చేస్తున్నారు, మీడియా అయితే ఏం చేసుకుంటారు, మీరు మా వెనక ఉన్నారో మీకు తెలుసా అని చెప్పి ఒక అహంకారంగా మాట్లాడినటువంటి సందర్భం అయితే అక్కడ చోటు చేసుకున్నది. అయితే జీ న్యూస్ వెళ్ళి అక్కడ ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళు వచ్చి జీ న్యూస్ కు చెప్పుకుంటుండగా వారు వచ్చి మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా స్పష్టంగా ఒక లేడీ ఎవరైతే నిర్వాహకురాల్లో ఒకరైనటువంటి ఒక లేడీ కూడా మనల్ని బెదిరించే ప్రయత్నం చేసింది. అలాగే ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నట్లా కేర్లెస్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఎవరైతే డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నారో వారికి కూడా సమాధానం చెప్పకుండా ఎక్కువ ఎండలో అలాగే కూర్చోబెట్టినటువంటి ఘటన కూడా అక్కడ చోటు చేసుకున్నది. కానీ మీడియా అంటే కనీసం గౌరవం లేకుండా మీడియానే బెదిరించి దుర్భాషలాడినటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా కలెక్టర్ దృష్టికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి కలెక్టర్ కూడా వారిపై చర్యలు తీసుకోవాలి. దాదాపు రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షలు సొమ్ము చేసుకున్నారు, దోపిడీ చేసుకున్నారు ప్రజల నుంచి అని చెప్పుకోవచ్చు మనము. దాదాపు ఈ 3 రోజుల్లోనే దాదాపు 60 లక్షల వరకు కూడా వారు డబ్బులు పోగు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే హెలికాప్టర్ రైడ్ ఎక్కి గండికోటను చూసి అక్కడ వ్యూ పాయింట్ చూడాలనుకుని అందరూ కూడా ఆశించారు. కానీ చాలా మందికి ఆ నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. 10,000 డబ్బులు ఇస్తామన్నా కూడా లేదు అని చెప్పేసి చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే వారి దోపిడీకి సహకరిస్తున్నారో వారికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వడము, అలాగే కొంతమందికి మాత్రమే ఈ 3,000 రూపాయలకు టికెట్లు అమ్ముకొని అక్కడ వారికి కూడా పొద్దున్న నుంచి వచ్చిన వారికి కూడా కాకుండా రికమెండేషన్స్ పెట్టుకుని ఆఫీసర్లు కావచ్చు, కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు అందరికి ఓన్లీ అధికారులకు మాత్రమే అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఫ్రీగా తిప్పుతున్న వారికి మాత్రం 5 నిమిషాలు రైడ్ చేశారు. ఆ డబ్బులు వెచ్చించి ఎన్నో గంటలు నిలబడి వెయిట్ చేసి ఎక్కిన వారికి మాత్రం 3 నిమిషాల్లోనే ఆ విధంగా వీక్షణం మాత్రం ముగించేయడము పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి. అలాగే ఇందులో ఈ వాటాలో స్థానిక ఎమ్మెల్యేలకు కూడా భాగస్వామ్యం ఉందనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి, ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ హెలికాప్టర్ దోపిడీని అరికట్టాలి, అలాగే వీరిపై కూడా ఒక విచారణ చేయాలని చెప్పి కూడా అందరూ కోరుతున్నారు. ఏదైతే నిన్న మీడియా మీడికి మన జీ న్యూస్ మీటింగ్ కూడా దౌర్జన్యం చేసి అలాగే దుర్భాషలైనటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అలాగే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మన మొత్తానికి ఈ హెలికాప్టర్ రైడింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని వారిపై విచారణ కూడా చేయాలని చెప్పి కూడా మనం కోరుతున్నాము.
రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.